హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మరిది, నేను, మా చెల్లి బయటికి వెళ్ళాం. ఇంకా అలా బయటికి వెళ్ళి ఏదైనా తినచ్చు అనుకున్నాం. అయితే మా బుడ్డోడు కూడా ఆకలేస్తుందమ్మా ఏదో ఒకటి కొను అంటే, సరే రెస్టారెంట్కి వెళ్ళి ఏదో ఒకటి తినచ్చు అనుకున్నాము. అయితే మా బుడ్డోడు కుదురుండడు కదా, నాకు బిర్యానీ కావాలి తినేదేమీ లేదు కానీ ఆతృత తినేయాలని. సరేనండి, రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీ ఒకటేమో చికెన్ 65 ఒకటి ఆర్డర్ ఇచ్చాం. ఇంకా చికెన్ 65 వచ్చింది. మా వాడికి చిల్లీ సాస్ వేసి పెడితే నాకు చిల్లీ సాస్ వద్దు, టమాటో కెచప్ కావాలని టమాటో కెచప్ వేసి పెట్టాను. అయితే అడిగి టమాటో కెచప్ అంటే చాలా ఇష్టం. ఇంకా బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను కదా, ఇంకా బిర్యానీ కూడా వస్తుంది. ఇంకా బిర్యానీ కూడా మేము తినేసాక ఎక్కడికి వెళ్దామో అని ఆలోచించుకుంటున్నాం. మా మరిది గారు డీమార్ట్కి వెళ్ళి వస్తువులు తీసుకోవచ్చు అన్నారు. సరే వెళ్ళొచ్చు అని మాట్లాడుకుంటున్నాం. ఇంకా మా వాడు కూడా నాకు చాలా ఫుల్ అయిపోయింది తిన్నాను. మేము ఒక బిర్యానీ నలుగురు తిన్నాం, కానీ అది ఇంకా మిగిలిపోయింది. సరేలేని డీమార్ట్కి వచ్చి సరుకులు తీసుకున్నాము. మా వాడైతే నాకు మ్యాగీ కావాలని పట్టుకున్నాడు. ఇంకా మ్యాగీ ప్యాకెట్ ఒకటి, ఇంకా ఇంట్లో కావాల్సిన వస్తువులు కొన్ని తీసుకున్నాం. అయితే పైకి వెళ్ళొచ్చి మా హస్బెండ్ గారికి టీషర్ట్లు ఇవ్వచ్చని పైకి వెళ్ళాం. ఇంకా పైకి వచ్చి ఇంకా టీషర్ట్లు తీసుకుంటున్నాను. అంతలోకి ఒక ఆవిడ వచ్చి ఇక్కడ వీడియోలు ఫోటోలు తీయకూడదు అన్నారు. ఇంకా డీమార్ట్లో ఫొటోస్ తీసుకునేవారు, కానీ ఇప్పుడు తీనేస్తారు ఇదేంటో. ఇంకా మాకు కావాల్సిన వస్తువులు తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ వస్తాం. ఇంకా తెచ్చిన వస్తువులు ఏమేమి ఉన్నాయని చూసుకుంటున్నాను. ఒక ఐస్ క్రీమ్ డబ్బా, ఒక 2 బాటిల్స్, ఒకేమో సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఒకటి, ఇంకా పెద్దది తెచ్చేసుకున్నాం. మా వాడైతే నా పోలీస్ కారు అని పట్టుకున్నాడు. అమ్మ నా పోలీస్ కారు కూడా వీడియోలో పెట్టమ్మా అని అంటున్నాడు. ఇంకా టీషర్ట్లు తిప్పాను కండి, టీషర్ట్లు కూడా తీసుకున్నాను. అవన్నీ ఏమేమి వచ్చినాయి అన్నీ చూసుకున్నాను. ఒక డ్రింక్ బాటిల్ కూడా తీసుకున్నాను. ఆర్టిస్ట్ తీసుకున్నాను. కంఫర్ట్ ఒకటి తీసుకున్నాను. 2 వాటర్ బాటిల్, ఒకటి మా చిలుక, ఒకటి నాకు. అయితే ఒకటే కలర్ తీయమంది, నేను కలర్ తీయలేదు. మళ్ళీ ఆ కలర్ తీసుకున్నాను, నాకు ఈ కలర్ కావాలని. అందుకే ఒకటి వేరు కలర్స్ తీసాను. మా చెల్లిని ఏడిపించవచ్చని వేరు కలర్స్ తీసాను. అయితే నెలసరి సరిపడగా సరుకులు తెచ్చుకున్నాను. ఈ కొన్ని సామాన్లకే 3,000 అయిపోయింది. ఇంకా సరుకులు తెచ్చుకోవాలి, అది రేపు వెళ్ళొచ్చని ఇంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నాం. ఈరోజు నేను షాపింగ్ ఇలా చేశాను ఫ్రెండ్స్. అయితే ఎంతమందికి వీడియో నచ్చిందో లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 500 కాయిన్తో బయటికి వెళ్తే చాలు, వెంటనే 100 రూపాయలు అలా ఖర్చు అయిపోతుంది. చూడండి, సరుకులు మాత్రం ఎన్నో లేవు, కానీ దానికి ఎంత అమౌంట్ అయ్యిందో. బయటికి డీమార్ట్ అంటారు కానీ దాంట్లో కూడా ఎక్కువ రేట్లు పైకి కనిపించదు. సరేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.